వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. ముంబై నటిని ఐపీఎస్ అధికారులు తప్పుడు కేసులతో వేధించిన వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభమైందని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. తప్పు చేసిన ఎవరూ తప్పించుకోలేరని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇప్పటికే విచారణ ప్రారంభమైనందున త్వరలోనే చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఓ వివాదంలో తప్పుడు కేసు పెట్టి కాదంబరి జత్వాని అనే నటితో పాటు ఆమె కుటుంబాన్ని విజయవాడకు తీసుకువచ్చి 40 రోజులకు పైగా బాధించి చిత్రహింసలు పెట్టినట్లుగా పోలీసులు ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. అప్పటి కమిషనర్, డీసీపీతో పాటు పలువురు కింద స్థాయి అధికారులు ఈ వ్యవహారంలో పాలుపంచుకున్నారు. సీఐ స్థాయి అధికారులు ఇప్పటికే జరిగింది ఏమిటో మొత్తం ఇంటెలిజెన్స్ తో పాటు కమిషనర్ రాజశేఖర్ బాబుకు వివరించినట్లుగా తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తో పాటు విజయవాడ కమిషనర్ కూడా సీఎంఓకు నివేదిక సమర్పించారు. కాదంబరి జత్వాని రేపో మాపో విజయవాడకు వచ్చి అధికారికంగా ఫిర్యాదు చేయనుంది. ఇప్పటికే పోలీసులు ఈ వ్యవహారంలో మొత్తం డీటెయిల్స్ బయటకు లాగారని సమాచారం. వివాదానికి కేంద్ర బిందువు అయిన కుక్కల విద్యాసాగర్ ప్రస్తుతానికి అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన తప్పుడు డాక్యుమెంట్లతో కేసులు పెట్టడం, విజయవాడ పోలీసులు అంతకు మించిన కేసులు లేదన్నట్లుగా వ్యవహరించడం వివాదాస్పదమైంది. వచ్చే వారం రోజుల్లో ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు జైలుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. కాకిలో అన్న సంగతి మర్చి వైసీపీ నేతల డైరెక్షన్లో బాధితులపైనే కేసులు నమోదు చేయడం, వేధించడం అనే ఆరోపణలపైనే త్వరితగతిన విచారణ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించడంతో వైసీపీలో టెన్షన్ నెలకొంది. మరోవైపు బాధితురాలు కూడా తన కుటుంబానికి రక్షణ కల్పిస్తే తనను వేధించిన వారిపై ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేయడంతో వెంటనే జిత్వాని నుంచి ఫిర్యాదు తీసుకొని విచారణ వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే జిత్వానికి ప్రభుత్వం భద్రత కల్పించనుంది. ప్రభుత్వం ఈ కేసును తీవ్రంగా తీసుకోవడంతో బాధ్యులైన వైసీపీ నేతలతో పాటు ఐపీఎస్ అధికారులకు కూడా భయం పట్టుకుంది. ఈ కేసు ఇంకా ఎంతమంది మెడకు చుట్టుకుంటుందో మరి చూడాలి.